నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై హైకోర్టు ఇచ్చిన ఆర్డర్పై చర్చించనున్నారు. హైకోర్టులోనే డివిజన్ బెంచ్కు వెళ్లడం లేదా సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేయడంపై మంత్రులందరితో చర్చించి సీఎం ముందుకు వెళ్లనున్నారు. దీంతో పాటు ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్నందున డిమాండ్ల పరిష్కారంపై ఏం చేయాలనే దానిపైన మంత్రివర్గంలో చర్చిస్తారు. ఈ నెలాఖరు కల్లా పూర్తిగా మెట్రో హ్యాండ్ ఓవర్ చేసుకోవడంపై కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. దీంతో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులు, భూముల మార్కెట్ వాల్యూ సవరణ వంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై హైకోర్టు ఇచ్చిన ఆర్డర్పై చర్చించనున్నారు. రైట్ కేదా అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ ఫోన్ ద్వారా అందిస్తారు. అమర్, చెప్పండి. తెలంగాణ కేబినెట్ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం వేదికగా జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేబినెట్ సమావేశంలో తెలంగాణ రాజకీయ పాలనపరమైన అంశాలతో పాటు వ్యవహారాలపైన నేడు అత్యంత కీలకమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు సంబంధించి రాజకీయ వర్గాల దృష్టి కూడా ఇవాళ సచివం వైపే ఉంది. ఎందుకంటే ఒకవైపు మంత్రిగా ఉన్నటువంటి హజారుద్దీన్ ఈ మంత్ ఎండింగ్ వరకు అతనికి ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే సభ్యత్వం ఉండాలి తప్పనిసరిగా 6 నెలల లోపు అనేది గైడ్ లైన్స్ ఉంది. ఈ మంత్ ఎండింగ్ లోపు కూడా మరి ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటికే గవర్నర్ కూడా ఎమ్మెల్సీ ఒకవైపు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో దానిపైన కూడా మంత్రివర్గం చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే నిన్న కాళేశ్వరం సంబంధించినటువంటి పీసీ ఘోష్ కమిషన్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ హైకోర్టు తీర్పు సంబంధించి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు లేపాయి. కేసీఆర్ తో పాటు హరీష్ రావు ఇంకా ఇద్దరు అధికారులు కూడా ఊరట కల్పించేలా చర్యలు తీసుకోదనేది నిన్న విచారణకు సంబంధించిన తీర్పు కూడా ప్రకటించిన నేపథ్యం అయితే ఉంది. అయితే రాష్ట్ర కేబినెట్ కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఒకవైపు మంత్రివర్గ సంబంధించినటువంటి చర్చలే కాకుండా ఇటు ఆర్టీసీ సమ్మెకు సంబంధించినటువంటి జీతభత్యాల వ్యవహారము, మరోవైపు హైదరాబాద్ మెట్రో సంబంధించినటువంటి ప్రాజెక్టు టేక్ ఓవర్ తో పాటు స్థానిక సంస్థలు, ఇంద్రమ్మ బీమా లాంటి ప్రధాన అంశాలే ఎజెండాగా కూడా ఈ సమావేశం అయితే కీలకంగా మారనుంది. 3 గంటల సమయంలో సచివాలయంలో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. మనం అనుకున్నట్లుగా ఇటు ఏదైతే అజారుద్దీన్ తో పాటు ఆర్టీసీ సమ్మె, ఒకవైపు కాళేశ్వరం కమిషన్, హైదరాబాద్ మెట్రో వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా కేబినెట్ చర్చ అయితే జరగనుంది. థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.